మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జ్ఞాన సముపార్జనలో భారతదేశం ముందంజలో ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడి. ప్రజా దర్బార్కు ఫిర్యాదుల వెల్లువ. సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తున్న మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపుపై అధికారులతో సమీక్షా సమావేశం. జిల్లాలో కొనసాగుతున్న కూటమి నేతల ప్రత్యేక పూజలు. గత ప్రభుత్వం దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. చెరువులు, వాకింగ్ ట్రాక్ల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడి. వివిఐటిలో సందడి చేసిన హీరో కార్తీ. విద్యార్థులతో కలిసి ఆటాపాట. సత్యం సుందరం చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన చిత్ర బృందం. చైతన్యం, జ్ఞాన సముపార్జన అంశాల్లో భారత్ చాలా దేశాల కంటే ముందంజలో ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కొత్త సచ్చిదానందమూర్తి భారత తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన సచ్చిదానందమూర్తి శతజయంతి వేడుకల్లో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులతో కలిసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోస్టల్ శాఖ విడుదల చేసిన పోస్టల్ కవర్ను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. అయితే స్వెటర్ పెట్టించుకున్నాను నాగార్జున యూనివర్సిటీ ఫోటోగ్రాఫర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఫీడ్బ్యాక్ కు ప్రత్యేక యాప్ రూపొందించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో పాఠశాల విద్యా ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. ప్రభుత్వ స్కూల్స్ విద్యా ప్రమాణాల పెరుగుదలకు సాల్ట్ ప్రాజెక్ట్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి కెపాసిటీ బిల్డింగ్ చేయాలని ఆదేశించారు. అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. కష్టాల్లో ఉన్న పేదలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రకాష్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుంటే గుర్తించిన ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. చెక్కును బాధితుడికి నసీర్ అందించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులతో కలిసి నాకు సివియర్ హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయమని చెప్పి డాక్టర్స్ చెప్పారు. శ్రీ పద్మావతి హాస్పిటల్ తిరుపతిలో దాదాపు దీనికోసం ఒక 25 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మన మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి ప్రకాష్ గారి వ్యాధి గురించి, ఆయనకు తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఆయన వెంటనే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా ఈ కుటుంబానికి, ముఖ్యంగా యువకుడి ప్రాణాన్ని కాపాడడానికి 5 లక్షల రూపాయల చెక్కుని ఈరోజు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనందరం కూడా చూసాం, గతంలో ప్రభుత్వాలు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కనీసం మందులు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే ఈరోజు మన మంచి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అడగంగానే
ఒక యువకుడి ప్రాణాన్ని కాపాడడానికి ముందుకొచ్చి ప్రభుత్వం ఎంత లోటు బడ్జెట్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరి ప్రజల ప్రాణాలను కాపాడడానికి ప్రభుత్వం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రీయ పోషణ మహా పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల్లో పౌష్టికాహారం మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్త్రీలకు, పిల్లలకు, ప్రజలకు పౌష్టికాహారం యొక్క ఆవశ్యకతను, ప్రాముఖ్యతను ఈ మాసోత్సవాల్లో తెలియజేస్తామని తెలిపారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలని అన్నారు. వయసుకు తగినట్లుగా మనం ఆహారం తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ఆహారం తీసుకుంటే వారికి ఆ ఆహారం ద్వారా పౌష్టికాహారం దొరుకుతుంది అనేటువంటి అవగాహన మరి మీరు వాళ్ళకి రెగ్యులర్గా కల్పించడం, అలాగే మరి వారి బిడ్డల్ని కూడా మరి వారి స్కూల్లో జాగ్రత్తగా వారిని భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మరి మీరు చేసేటువంటి కృషి అభినందించదగినటువంటి విషయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఇప్పుడు 15వ సంవత్సరం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు సమ్మర్పేట చెరువుని స్థానిక కార్పొరేటర్ బి స్మిత పద్మజ అధికారులతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని చెరువు కట్టలను ప్రజలకు ఉపయోగపడేలా వాకింగ్ ట్రాక్లుగా అభివృద్ధి చేస్తామన్నారు. సమ్మర్పేట చెరువులో కట్ట ఏర్పాటు చేశామని, త్వరలో ఫెన్సింగ్ పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో చెరువులు ఆక్రమణలు జరగకుండా వార్డు సచివాలయాల వారీగా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. సమ్మరపేట చెరువులో డ్రైనేజీ నీరు కలుస్తుందన్న స్థానికుల ఫిర్యాదు మేరకు పరిశీలించి చెరువులో డ్రైనేజీ కలవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. పర్యటనలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ మురళి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వాల్ రాదండి, ఇది కట్టడానికి కావాలని చెప్పేసి అంటున్నాను. అంటే ఇటువైపు కూడా వాటర్ దిగింది కాబట్టి ఇటు నీళ్ళు ఉన్నాయి, మనకు వాల్ కట్టిన ఇక్కడ కూర్చుంటారండి పిల్లలు కానీ పెద్దలు. ఇదేమో చాలా లోటు ఉంటుంది, ఇదేం తెలియదు. పడితే ఇంకా పైకి రావడానికి అవకాశం ఉండదు. లోపలంతా బురద కింద. 3 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని కలెక్టర్ కార్యాలయంలో ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని గ్రివెన్స్ లో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య మీడియాతో మాట్లాడారు. గత 3 నెలలుగా వాలంటీర్లకు జీతాలు ఇవ్వలేదని, వెంటనే చెల్లించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి వాలంటీర్లకు 10,000 రూపాయలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వీళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య పనిచేశారే కానీ ఒక పార్టీకి ఎప్పుడు కూడా పనిచేయలేదు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని, మీ ప్రభుత్వంలో పనిచేయడానికి కూడా ప్రజెంట్ ఉన్న వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా సిద్ధంగా ఉంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు తక్షణమే వాలంటీర్ వ్యవస్థను మొత్తాన్ని కూడా యథావిధిగా కొనసాగించాలని, 3 నెలలు బకాయిలో ఉన్న జీతాలు మొత్తం చెల్లించాలని, కొన్ని సచివాలయాల్లో అటెండెన్స్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది, కొన్ని వాటిలో తీసుకోవట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని చోట్ల తమ్ములేపించి వాలంటీర్ వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలని. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రికి వినతులు అందిస్తున్నారు. ఆయా సమస్యలను స్వయంగా వింటున్న నారా లోకేష్ తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు, ఉపాధి కల్పన, భూ కబ్జాలు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి.
తిరుమల లడ్డూ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా గుంటూరులో కూటమి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పాదగుంటూరులోని అగస్తేశ్వర స్వామి దేవాలయంలో చేపట్టిన పూజల్లో ఎమ్మెల్యే నసీర్తో పాటు జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్, గాదె వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ అశోక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని, హిందువులు ఆందోళన చేస్తుంటే దానిని కూడా తప్పుదారి పట్టించేలా వైసీపీ వ్యవహరించడం సిగ్గుచేటని నేతలు ధ్వజమెత్తారు. తినొచ్చు అని చెప్తా ఉన్నాడు. అంటే ఓ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు నిజంగా ఎంత అపహాస్యం చేసేటువంటి విధంగా ఉన్నాయో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. జరిగినటువంటి తప్పుకి బేషరతుగా క్షమాపణ చెప్పడమే కాకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున సిట్ని ఏర్పాటు చేసి ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నటువంటి భక్తుల మనోభావాలను కాపాడేటువంటి క్రమం కల్తీ మీద విచారణ జరిపించమని అడగకుండా కల్తీ ఈ విధంగా జరుగుతుందని వక్ర భాషించవడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలు కూడా ఈ విషయంపై బాధపడుతూ ఉన్నారు. అందరూ ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతూ ఉన్నారు. ప్రజలందరి మద్దతు కూడా మాకు ఉంటా ఉంది. కానీ వారికి మాత్రం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి మాత్రం ఏ కోశాన కూడా ప్రాయశ్చిత్తం అనేది లేదు. ఆ భగవంతుడే వారిని శిక్షిస్తాడు. అందులో భాగంగానే వారికి ఈ రోజున 11 సీట్లు రావడం జరిగింది. ఈ అపచారం బయటపడకముందే భగవంతుడు వారిని శిక్షించాడు. అందుకనే మనందరం కోరుకునేది రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అందరం కోరుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు మేము ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాం. కాబట్టి మాకు మద్దతు ఇచ్చినటువంటి అన్ని పార్టీల వారికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సర్వమత సమ్మేళనం అనేటటువంటి ఏదైతే ఉందో అది పూర్తిగా నమ్మే వ్యక్తి. ఆయన కూడా సర్వమత సమ్మేళనమే, ఆయన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క సమ్మేళనమే పవన్ కళ్యాణ్ గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇండివిజువల్ కాదు. మిమ్మల్ని అందరినీ మరీ కోరుకుంటున్నాను. ఇవాళ పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అశాంతిని తొలగించడం కోసమే ఈ శాంతి ప్రయత్నాలు చేస్తున్నాం. కనుక మీరందరూ కూడా మన లౌకిక దేశం, ఆ లౌకిక దేశం ఎలా ఉండాలనేది మరొకసారి సాటి చెప్దామనే ఒక ప్రయత్నమే జనసేన పార్టీ అధ్యక్షులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. మీరు ఈ రాజకీయ పార్టీలు చేసేటటువంటి మాటలు నమ్మొద్దని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, గంటలమ్మ చెట్టు వద్ద గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వచ్చే నెల 3వ తేదీ నుండి శ్రీదేవి నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు అక్టోబర్ 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వ్యవస్థాపకులు కొత్తూరు వెంకట నరసింహారావు, అధ్యక్షులు లక్ష్మీ గురుప్రసాద్ తెలిపారు. 12వ తేదీ సెమి పూజ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు అమ్మవారిని పలు అలంకరణలతో పూజలు జరపనున్నట్లు వారు తెలిపారు. 162వ సంవత్సర దసరా వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నవి. 3వ తారీఖు నుంచి గురువారం నుంచి స్టార్ట్ అవుతుంది. పురప్రముఖులు అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు తీసుకోవాలి. ఈసారి స్పెషల్గా వనము తయారు చేసాం. గుడి మొత్తం కూడా వనములాగా చేసేసాము. వనములో అమ్మవారిని చూడటానికి మీరందరూ కూడా దర్శించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాము. వివిధ రూపాల్లో అమ్మవారి అలంకారం చేసుకుంటూ 12వ తారీఖున సెమి పూజ నగరోత్సవంతో ముగుస్తాయి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా, వినూత్నంగా, అమోఘంగా, అద్భుతంగా వనంలాగా దేవాలయం తీర్చిదిద్దడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు, భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఒక్కసారైనా ఈ దసరా నవరాత్రుల్లో గుంటూరులో ఉన్న నగర ప్రజలందరూ కూడా ఒక్కసారైనా దర్శనం చేసుకోవాల్సి మా కోరిక. ఎందుకంటే ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. ఎంతో వ్యయ ప్రయాసాలకు ఉంది కూడా. ఆర్థికంగా ఎంత అమౌంట్ ఎక్కువైనా సరే బాగా చేయాలి, అమ్మవారి ఆశీస్సులు అందరికీ రావాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క వనంలాగా తయారు చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల్ని వెంటనే రెగ్యులర్ చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మీడియాతో మాట్లాడారు. ఎన్నో వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు సమాన పనికి సమాన వేతనం లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి, ఉద్యోగ భద్రత కల్పించాలనేసి, ఈఎస్ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలి అనేసి ఈరోజు మన గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా జరుగుతుంది.
మన పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి 2 సంవత్సరాల క్రితం కార్మికుల్ని ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేశారు. కానీ మన రాష్ట్రంలో మాత్రమే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి 5 ఏళ్ళకి ఒకసారి. ఏ ప్రభుత్వం వచ్చినా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, అతి తక్కువ వేతనాలతో పనిచేసేటటువంటి ఉద్యోగుల కార్మికులతోని వెట్టి చాకీ చేస్తున్నాయి తప్పితే ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించట్లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేసి ఈరోజు కనీస వేతనం ఇవ్వమంటే కనీస వేతనాలు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుండి బాధితులు తరలివచ్చారు. కలెక్టర్ నాగలక్ష్మికి తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఫిర్యాదులు అందించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకోవాలని దిగువ స్థాయి అధికారులను ఆదేశించారు. తమ స్థలంకు లోన్ ఇప్పిస్తానంటూ 50,000 తీసుకుని శ్రీనివాసరావు అనే వ్యక్తి బెదిరిస్తున్నాడని హనుమయ్య ఫిర్యాదు చేయగా, స్థలాన్ని లీజుకు తీసుకుని ఆక్రమించి వెంకటప్పయ్య అనే వ్యక్తి తనపైనే కేసులు పెడుతున్నారని జ్యోతి అనే బాధితురాలు వాపోయింది. వాసవినగర్లో మాకు స్థలం ఉందండి, 500 గజాలు. నా పేరు చెట్టు జ్యోతిలక్ష్మి అండి. మా వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత 2 నెలలు అద్దెసారు. అద్దె ఇచ్చి ఇప్పుడేమన్నా నువ్వు నాకు తెలియదు అంటున్నారండి. వాళ్ళనేమన్నా ఈ కోర్టు సర్వీసులో చూస్తే అతను అప్పుడే విక్రయమని సృష్టించుకొని కోర్టులో వేసి రన్ చేస్తున్నాడు. దానికి మేము ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి చూపిస్తున్నాం సాక్ష్యాలని చెప్పి పోలీసుల దగ్గర కేసులు పెట్టి మమ్మల్ని పిలిపిస్తున్నాడండి ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ నుంచి. ల్యాండ్ విషయంలో సీన్ అనే శాండ్ చేసే మార్ట్గేజ్ లోన్ ఇప్పిస్తానని అతను నా దగ్గర 50,500 రూపాయలు తీసుకోవడం జరిగింది. తను లోన్ ఇప్పిస్తానని చెప్పి 3 నెలల క్రితం అగ్రిమెంట్ రాయించి వెళ్ళిపోవడం జరిగింది. తను తర్వాత నేను ఇబ్బందులు పడి దాన్ని ఏదో మార్చుకోవడం జరిగింది. తను అమౌంట్ అడిగితే ఈ రోజున నీ దిక్కున్న కాడ చెప్పుకో, నాకు మొత్తం తెలుసు, నేను ఇట్లాంటివి చాలా చూశానని చెప్పి బెదిరియటం జరుగుతుంది. కనుక తక్షణమే ఇది నాకు న్యాయం జరిగేలాగా స్టేషన్ వారికి నేను విన్నపించుకుంటున్నాను. సంగడిగుంట రెడ్ల బజార్ నందుగల శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో వచ్చే నెల 3 నుండి శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 3వ తేదీన కలశ స్థాపన, 12వ తేదీ వరకు ప్రతిరోజు సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 12వ తేదీన సెమి పూజ అనంతరం తెప్పోత్సవం, తదనంతరం నగరోత్సవం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతిరోజు ఉదయం అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమం, తరువాత 9 గంటలకు సామూహిక కుంకుమ పూజా కార్యక్రమం, సాయంత్రం మళ్ళీ కుంకుమ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా. అలానే మొదటి రోజున కలశ స్థాపన, కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి. అట్లానే పండగ రోజున ఉదయం అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమం, సాయంత్రము తెప్పోత్సవ కార్యక్రమము, మళ్ళీ తర్వాత నగరోత్సవ కార్యక్రమాలు కూడా ఎంతో వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి. 12వ తారీఖు ఊరేగింపు కార్యక్రమం ఉన్నది. ఆ రోజు 5 గంటలకు సెమీ పూజా కార్యక్రమం, ఆ తర్వాత మనకి డప్పులతో అమ్మవారి వేషాలంకరణలతో దీపకాంతులతో అమ్మవారికి తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఊరేగింపు కార్యక్రమం కూడా 7 గంటలకి మొదలవుతుంది. కావున భక్తులెల్లరూ కూడా ఈ కార్యక్రమాలకు విచ్చేసి దేవికే ప్రాప్తులు కావాలని కోరుకుంటున్నాం. ప్రముఖ హీరో కార్తీ వివిఐటిలో సందడి చేశారు. ఇటీవల విడుదలై తాను నటించిన సత్యం సుందరం చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా కళాశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో చిత్ర డైరెక్టర్ ప్రేమ్ కుమార్తో పాటు హీరో కార్తీ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ఆడి పాడారు. ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ ఈ చిత్రం స్నేహం గురించి చెబుతుందని, కుటుంబ సభ్యులు అందరితో కలిసి చూడదగ్గ చిత్రం సత్యం సుందరం అని అన్నారు. తాను ఇంజనీరింగ్ విద్యార్థినేనని, సరైన లక్ష్యం ఎంచుకోవడం ద్వారా విజయాన్ని సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. మీ ఫ్యామిలీతో పాటు మీ అమ్మతో, మీ బామ్మతో, మీ నాన్నతో చూడండి. బికాస్ ఇక్కడ మంచితనం అనేది చాలా తక్కువైంది. బట్ దిస్ మూవీ టాక్స్ అబౌట్ దట్. బీయింగ్ గుడ్ ఇస్ ఫ్యాబులస్ థింగ్. సో దిస్ టాక్స్ అబౌట్ ఇట్. అది ఫ్యాషనబుల్ కాదు, అది రీల్ వర్ది కాదు, బట్ ఇట్ ఇస్ లైఫ్ వర్ది. సో జస్ట్ వాచ్ దిస్ ఫిల్మ్. సో బీ క్లియర్ వాట్ యు వాంట్ అండ్ గో ఆఫ్టర్ ఇట్. యు విల్ గెట్ ఇట్. కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని గుంటూరు పార్లమెంట్ కాంగ్రెస్ పరిశీలకులు శ్రీపతి ప్రకాశం పిలుపునిచ్చారు. డీసీసీ కార్యాలయంకు తొలిసారి వచ్చిన ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు, కూచిపూడి విజయ తదితరులు ఘనస్వాగతం పలికారు. అన్ని వర్గాలకు అండగా నిలిచేది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అన్న శ్రీపతి ప్రకాశం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ రాబోయేటువంటి యువతకి ఏ విధమైనటువంటి సందేశం ఇద్దాం మనం, ఏ విధంగా మరి ఎంతోమంది ఒక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల మంది మరి గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. వాట్ అబౌట్ దేర్ ఎంప్లాయ్మెంట్, ఏ విధంగా చేయాలి వాళ్ళు? ఇప్పుడు సూపర్ 6 చెప్పారు. సూపర్ 6లో ఎంతవరకు ప్రభావితమైనయో మనందరికీ కూడా తెలుసు. ఈ విషయం మీద మనం ఇంకా కొంత సమయం ఇచ్చి ప్రతి ఇంటికి ప్రతి గడపకి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మీకందరికీ కూడా మరి సంక్షేమ పథకాలు కానీ ఏదైనా వస్తాయని చెప్పని ఒక సుదీర్ఘమైనటువంటి కార్యకర్తగా మరి నేను కూడా మీతోటి యువకులతోటి నేను కూడా ఖచ్చితంగా పనిచేస్తాను. షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంతవరకు దాకా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంతవరకు దాకా మనమందరం కూడా సమిష్టిగా కృషి చేస్తారని చెప్పి ఎస్పీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల బ్రోచర్ను ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆవిష్కరించారు. ఈ రోజు చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక ప్రత్యేకత కలిగిన దేవాలయం చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానమని అన్నారు. 21 సంవత్సరాలుగా దేవీ నవరాత్రుల ఉత్సవాలు జరుపుతున్నామని తెలిపారు. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుపుతామని, భక్తులు విశేషంగా పాల్గొనాలని ఆయన కోరారు. ఈ ప్రాంతానికి సంబంధించి అందరూ కూడా కులాలు మతాలు అన్నీ కూడా మరిచి అందరూ కూడా అన్నదమ్ములుగా కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయంటే అమ్మవారి ఆశీస్సుల వల్లనే అది సాధ్యమైందనేది అందరం కూడా బలంగా నమ్ముతున్నటువంటి వ్యక్తులుగా మేమందరం కూడా ఉన్నాం. ఈ ఉత్సవాల్లో కూడా చుట్టుకుంట ప్రాంతానికి సంబంధించినటువంటి భక్తులే కాకుండా నగరానికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది, ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని, ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి 3వ తారీఖు నుంచి ప్రారంభమై 12వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాల్ని పెద్ద ఎత్తున అందరూ కూడా కలిసి, ఇది ప్రత్యేకించి ఒకళ్ళ ఆళ్ళను వీళ్ళను కూడా అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసి అందరూ కూడా ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు. తిరుపతి లడ్డు అపవిత్రతకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ ఫిర్యాదు చేసింది. విశ్వ హిందూ పరిషత్ నాయకులు అనిల్ మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఇతర పుణ్యక్షేత్రాల్లో అన్యమతస్థులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోనే అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీపైన ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అన్యమతస్తులను తీసుకొచ్చి మా దేవాలయాల్లో పెట్టి మా ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తా ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వానికి చెప్తున్నాం, మీరు మా దేవాలయాలను మాకు అప్పగించండి. అట్లాగే ఎవరి వల్ల అయితే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అపవిత్రమైందో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మీకు ఒక విషయం తెలియజేస్తున్నాం. ఒక వ్యక్తి వెళ్ళి కోనేరులో దిగి, పేరు చెప్పట్లే, కోనేరులో దిగి ఒక కర్పూరం వెలిగించి ప్రమాణం చేసి నేను చెప్పాను కాబట్టి ఇది అవ్వలేదు అంటే మేము నమ్మేటువంటి పరిస్థితుల్లో లేము. అయ్యా బాబు, నువ్వు చైర్మన్ గా ఉన్నప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పి అక్కడ సెలవులు పెట్టించడానికి ప్రయత్నం చేసినటువంటి వాడివి. నీ కుమార్తె యొక్క పెళ్లి ఏ విధంగా అయిందో యావత్ సమాజం చూస్తూనే ఉంది. అట్లాంటి నువ్వా హిందుత్వానికి ఒట్టేసి చెప్పేది? నువ్వు నాస్తికుడివి. నీ నాస్తిక బుద్ధులు మా దగ్గర చూపించొద్దు. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జరిగింది. కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మౌలిక సదుపాయాల కల్పన, డ్రైన్లు, రోడ్లు తదితర అంశాలపై కార్పొరేషన్ పరిధిలోని బాధితులు ఫిర్యాదులు అందించారు. ఎన్ఆర్ రింగ్ రోడ్లోని మల్లికార్జునపురం సొసైటీ కాలనీలో ఎన్నో ఏళ్లుగా నివాసాలు ఉన్నా కనీస వసతులు కల్పించలేదని సొసైటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అలాగే రెడ్డిపాలెన్ని కార్పొరేషన్లో విలీనం చేసినప్పటికీ అభివృద్ధి జరగడం లేదని మాజీ సర్పంచ్ కమిషనర్కు వినతిపత్రం అందించారు. 700 ప్లాట్లు ఉన్నాయి. దాంట్లో సుమారుగా 200 అపార్ట్మెంట్లు నిర్మించారు. ఒక 100 హౌసులు ఉన్నాయి. కానీ అక్కడ మౌలిక సదుపాయాలు ఏమీ లేవు. ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే 2 సార్లు తీసుకురావడం జరిగింది. గత శాసనసభ్యులు కూడా వచ్చారు, చూశారు, విజిట్ చేశారు. మరి ఈలు వచ్చారు, ఎస్సీలు వచ్చారు. తప్పితే ఏ ఒక్కళ్ళు కూడా ఒక చిన్న పని కూడా అక్కడ చేసిన ఇది లేదు. మరి అక్కడ రెవెన్యూ కూడా విపరీతమైన రెవెన్యూ వస్తూ ఉంది ప్రభుత్వానికి.
కానీ ఒక్క పని కూడా అక్కడ ఒక రోడ్డు కానీ ఒక డ్రైనేజీ కానీ ఒక స్ట్రీట్ లైట్ కానీ వేసే పరిస్థితి లేకుండా పోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా స్థానికంగా మేము ఒక 10 మందిని కలిసి అక్కడ ఒక డెవలప్మెంట్ సొసైటీ లాగా ఫామ్ అయ్యి మరి గౌరవ కలెక్టర్ గారి దృష్టికి మరి కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం కోసమే ఈరోజు గ్రీవెన్స్లో వారికి ఆ సమస్యల ఫోటోలతో సహా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ ఎలాంటి ముందుకెళ్ళిన దాఖలైతే లేవండి. మరి కార్పొరేషన్కి కోతవేటు దూరంలోనే చూస్తే 3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం మేము. మాకు ఎలాంటి మౌలిక వసతులు కానీ రాకపోకలకి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మరి అలాగా 2000 కుటుంబాలు కోరంబోక్ సైట్లో అయితే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి పట్టాలు కానీ ఇవ్వలేదు. మా వార్డు వైజు డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా కార్పొరేషన్ డ్రైనేజ్ మొత్తం మా వార్డులో నుంచే కిందకు వెళ్తుందండి. దాదాపుగా 8 కిలోమీటర్ల వాగు మా వార్డులోనే ఉంది. అది కూడా ఆక్యుపై ఉందండి. ఎలాంటి వసతులు లేవు వాళ్ళకు కూడా. దాన్ని చర్య తీసుకోమని కార్పొరేషన్ వాళ్ళకి తెలియజేశాము. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జ్ఞాన సముపార్జనలో భారతదేశం ముందంజలో ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడి. ప్రజా దర్బార్కు ఫిర్యాదుల వెల్లువ. సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తున్న మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపుపై అధికారులతో సమీక్షా సమావేశం. జిల్లాలో కొనసాగుతున్న కూటమి నేతల ప్రత్యేక పూజలు. గత ప్రభుత్వం దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. చెరువులు, వాకింగ్ ట్రాక్ల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడి. వివిఐటిలో సందడి చేసిన హీరో కార్తీ. విద్యార్థులతో కలిసి ఆటాపాట. సత్యం సుందరం చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన చిత్ర బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.